Okay, first question. If 2, 1, 1 is the centroid of the triangle, for which 3, 2, minus 1, 2, minus 2, 5 are two vertices, then the third vertex is. సో ఒక ట్రయాంగిల్కి సంబంధించి 2 పాయింట్స్ ఇచ్చారు, x1 y1 z1 x2 y2 z2. సెంట్రాయిడ్ కూడా ఇచ్చారు. సెంట్రాయిడ్ని మనం ఆల్ఫా బీటా గామా అనుకున్నట్లయితే థర్డ్ వర్టెక్స్ ఫార్ములా థర్డ్ వర్టెక్స్ ఎలా ఉంటుంది? 3 ఆల్ఫా మైనస్ x1 మైనస్ x2, 3 బీటా మైనస్ y1 మైనస్ y2, 3 గామా మైనస్ z1 మైనస్ z2. ఓకే, సెంట్రాయిడ్ అనేది ఇచ్చి థర్డ్ వర్టెక్స్ కనుక్కోమంటే దీన్ని మనం ఫార్ములాగా తీసుకోవచ్చు. సెంట్రాయిడ్ మనం ఆల్ఫా బీటా గామాగా తీసుకుందాం. సో 3 ఆల్ఫా, ఆల్ఫా 2, బీటా 1, గామా 1. సో 3 ఆల్ఫా అంటే 3 2 6, మైనస్ x1 అంటే 3, మైనస్ x2 అంటే 2, అట్లనే 3 బీటా 3 1 3, మైనస్ y1 అంటే 2, మైనస్ y2 అంటే ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ 3 గామా, గామా కూడా 1, 3 గామా అంటే 3 1 3, మైనస్ z1, z1 అంటే మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, z2 అంటే 5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, z2 5. సో ఫైనల్లీ ఇట్ ఈస్ 6 మైనస్ 5 1, 3 minus 2 1, 1 plus 2 3, 3 plus 1 4, 4 minus 5 minus 1, 1 3 minus 1. Option 4 is the right answer. Second question. The centroid of tetrahedron formed by the points. Tetrahedron సంబంధించి 4 consecutive points ఇచ్చారు. సో టెట్రాహెడ్రన్ యొక్క సెంట్రాయిడ్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో టెట్రాహెడ్రన్కి సంబంధించి సెంట్రాయిడ్ అంటే సమ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ బై 4. ఈ 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బై 4 వస్తుంది. సమ్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై 4, సమ్ ఆఫ్ z కోఆర్డినేట్స్ బై 4. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. సో x కోఆర్డినేట్స్ అన్ని ప్లస్ చేసుకోవాలి. 3 మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 3 మైనస్ 1 మైనస్ 4 బై 4. నెక్స్ట్ y కోఆర్డినేట్స్ 2 ప్లస్ 8 10, 10 ప్లస్ 2 12, 12 ప్లస్ 4 16 బై 4. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్ 5 మైనస్ 5 0, 1 మైనస్ 3 మైనస్ 2, మైనస్ 2 బై 4. ఓకే, 4 4 క్యాన్సిల్, 1 మైనస్ 1, 4 4 జా, సో 2 1 జా, 2 2 జా, మైనస్ 1 బై 2. therefore centroid of tetrahedron is minus 1 4 minus 1 by 2. Okay, third question. If origin is the centroid of the tetrahedron, tetrahedron యొక్క centroid origin గా ఇచ్చారు, 3 పాయింట్స్ ఇచ్చారు, ఫోర్త్ వర్టెక్స్. ఓకే, సో దానికి సంబంధించిన ఫార్ములా fourth vertex of this tetrahedron if centroid is origin. Centroid అనేది origin అయితే fourth vertex ఫార్ములా minus x1 minus x2 minus x3 minus y1 minus y2 minus y3 minus z1 minus z2 minus z3. ఓకే, సెంట్రాయిడ్ అనేది టెట్రాహెడ్రన్ యొక్క సెంట్రాయిడ్ ఆరిజిన్ అయితే ఫోర్త్ వర్టెక్స్ కనుక్కోవడానికి ఫార్ములా అది. సో మైనస్ x1 అంటే మైనస్ 2, మైనస్ x2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, మైనస్ x3 అంటే మైనస్ 3, ఇది x కోఆర్డినేట్. మైనస్ y1 ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ 1, మైనస్ y2 మైనస్ 3, మైనస్ y3 మైనస్ 4. ఓకే, నెక్స్ట్ మైనస్ z1 అంటే మైనస్ 3, మైనస్ z2 అంటే మైనస్ 1, మైనస్ z3 అంటే ఆల్రెడీ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఓకే, సో మైనస్ 5 ప్లస్ 1 మైనస్ 4, 1 మైనస్ 7 మైనస్ 6, మైనస్ 4 ప్లస్ 2 మైనస్ 2. therefore minus 4 minus 6 minus 2 is the fourth vertex of the tetrahedron if centroid is 0 0 0.
Okay, fourth question. If 2, 3, 4 is the centroid of the tetrahedron, for which 2, 3, minus 1, 3, 0, minus 2, minus 1, 4, 3 are the vertices, and the fourth vertex is centroid అనేది ఆరిజిన్ కాకుండా వేరొక పాయింట్ ఇస్తే ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ టెట్రాహైడ్రన్ కనుక్కోవడానికి ఫార్ములా. ఈ సెంట్రాయిడ్ని మనం ఆల్ఫా బీటా గామాగా తీసుకుందాం. సో ఫోర్త్ వర్టెక్స్ దానికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ టెట్రాహైడ్రన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆల్ఫా మైనస్ x1 మైనస్ x2 మైనస్ x3 కామా 4 బీటా మైనస్ y1 మైనస్ y2 మైనస్ y3 కామా 4 గామా మైనస్ z1 మైనస్ z2 మైనస్ z3. ఓకే, సెంట్రాయిడ్ ఆరిజిన్ కాకుండా వేరొక పాయింట్ ఇచ్చి ఫోర్త్ వర్టెక్స్ కనుక్కోవాలంటే ఫార్ములా అది. సో సెంట్రాయిడ్ మనం ఆల్ఫా బీటా గామాగా తీసుకుంటే దెన్ ఫోర్త్ వర్టెక్స్ ఈజ్ లైక్ దిస్. సో 4 ఆల్ఫా అంటే 4 2 8 మైనస్ x1 మైనస్ 2 మైనస్ x2 మైనస్ 3 మైనస్ x3 ఆల్రెడీ మైనస్ 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 ప్లస్ 1 4 బీటా 4 3 12 మైనస్ y1 అంటే మైనస్ 3 మైనస్ y2 అంటే 0 మైనస్ y3 అంటే 4 అట్లానే 4 గామా అంటే 4 4 16 మైనస్ z1 ఆల్రెడీ మైనస్ ఉంది ప్లస్ 1 మైనస్ z2 ఆల్రెడీ మైనస్ ఉంది ప్లస్ 2 మైనస్ z3 మైనస్ 3. ఓకే, సో 8 మైనస్ 2 6 6 మైనస్ 3 3 3 ప్లస్ 1 4. సో 12 మైనస్ 7 5 వస్తుంది. 16 ప్లస్ 1 17 ప్లస్ 2 19 19 మైనస్ 3 16. సో 4 5 16 is the fourth vertex of the tetrahedron. Okay, fifth question. The centroid of the tetrahedron ABCD divides the line joining the vertex A to the centroid of triangle BCD in the ratio is. ఇది ఒక కాన్సెప్ట్, ఇది సినాప్సిస్లో చదువుకుంటే వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. సో మనం ఒక డయాగ్రామ్ చూసినట్లయితే ఈజీగా తెలిసిపోతుంది. ఇది ఒక టెట్రాహైడ్రన్ ABCD. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద లైన్ జాయినింగ్ ద వర్టెక్స్ A టు ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ BCD. ఏ నుండి BCD ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్కి డ్రా చేసేటటువంటి లైన్, ఇక్కడ సెంట్రాయిడ్ ఉన్నది అనుకున్నట్లయితే ఏ నుండి BCD ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్కి డ్రా చేసేటటువంటి లైన్ అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే 3:1. నాట్ ఓన్లీ ఏ నుండే కాదు, B నుండి ACD ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్కి డ్రా చేసే లైన్ కూడా 3:1. అలానే D నుండి ABC ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్కి డ్రా చేసే లైన్ కూడా 3:1. ఒక ఏ దగ్గర నుండే కాదు, B దగ్గర నుండి, C దగ్గర నుండి, D దగ్గర నుండి, ఎక్కడ నుండి తీసుకున్నా కానీ అది ఎప్పుడు కూడా 3:1. ఓకే, టెట్రాహైడ్రన్ అంటే 3:1. ఓకే, ట్రయాంగిల్ అంటే 2:1. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.